కళ్ళ ముందు కన్న కొడుకున్నా కూడా కొంచెం కూడా నీ మనసు కరగటం లేదు. అయినా నాకు డౌట్ పిన్ని, ఒకవేళ ఇప్పుడు నీకు అవసరం లేదనిపిస్తే మదన్ని కూడా వదిలేస్తావా? ఆహా, వదిలేయులే. ఎందుకంటే వాడు ప్రపంచానికి నీ కొడుకని తెలుసు కదా. లేకపోతే ఖచ్చితంగా వాణ్ణి కూడా విసిరేసేదానివి. రాజు, నీ లిమిట్స్ నువ్వు క్రాస్ చేస్తున్నావు. పిన్ని, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నేను చెప్పిన విషయం ఏం చేస్తున్నావో అడగడానికి వచ్చాను. నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకుండా లక్కీ నీ కొడుకే అని అందరి ముందు నువ్వే ఒప్పుకోవడానికి నీకు చాలా టైం ఇచ్చాను. అది రేపటితో పూర్తవుతుంది. ఒకవేళ రేపు గనక నువ్వు నిజాన్ని బయట పెట్టకపోతే ఇక నేను ఊరుకొని పిన్ని. ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను పిన్ని, నేనే చెప్పేస్తాను. ఓహో, సరే చెప్పుకో. చెప్తాని బెదిరిస్తున్నావు కదా. ఎవరికి చెప్తావు? భూషణ్కి చెప్తావా? లేదంటే మదన్కి చెప్తావా? లేదంటే ఇంట్లో అందరినీ పిలిచి ఒకేసారి చెప్పిస్తావా? పిన్ని, నన్ను రెచ్చగొడుతున్నావు. నేను నిజంగానే చెప్పేస్తాను. రాజు, నేను కూడా నిజంగానే చెప్పమంటున్నాను. సరే, ఇప్పుడు నువ్వు చిన్నగా బేసిక్ గా ఆలోచిస్తే నువ్వు చెప్పిన అది నిజమని ఎవరు నమ్మరు కదా. సాక్ష్యం చూపిస్తాను కదా. ఆ సాక్ష్యాన్ని నేను మాయం చేశాను కదా. ఎన్ని రోజులు నువ్వేం చేస్తున్నా కూడా సైలెంట్ గా ఉంటున్నాను అంటే ఇక్కడ నేను చేయలేను అనుకున్నావా? నేను నిజాన్ని పాతి పెట్టే ప్లాన్ లో ఉన్నాను. ఇప్పుడు పాతి పెట్టేశాను కూడా. రేపు ఆంటోని గాని తీసుకొచ్చి నువ్వు నిజం చెప్పించలేవు. పాప నిజం తెలిసిన నువ్వు ఏమి చేయలేవు. ఎలా ప్రూవ్ చేస్తావు? పిన్ని, తప్పు చేస్తున్నావు. ఇప్పటికే లక్కీగాడు నరకం చూస్తున్నాడు. వాణ్ణి ఇంకా బాధ పెట్టాలని చూడకు. నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. నేను ఒప్పుకోను. వాడు పుట్టినప్పుడే పొద్దుని విసిరి పారేశాను. అలాంటిది ఇప్పుడు వాడు నా కొడుకని ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? నేను ఒప్పిస్తాను కదా. నువ్వు నన్ను ఏమీ పీకలేవు. తెల్లారంగానే వెచ్చనైన కాఫీ ఇష్టం, ఉల్లాసం పెంచే స్వచ్ఛమైన సుఫీ ఇష్టం, అద్దం ముందర నాకు అందం అద్దడం ఇష్టం, ఆ అందం చూసి లోకం ఆహా ఓహో అంటే ఇష్టం, గొడుగులేని వెళ్ళవానంటే ఇష్టం, వెలుగులేని వేళ తారలు ఇష్టం, ఇతరరాని వేళ జోలపాటే ఇష్టం, కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం. బావా, నువ్వు వేరే ఏ అమ్మాయి మీదైనా మనసు పారేసుకుంటావేమోనని నానమ్మ తాతయ్య భయపడుతున్నారు. కానీ నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కదా. అందుకే నీ మనసులో స్థానం సంపాదించుకోవడం కోసమే ఇలా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావక్క? హార్ట్ సింబల్. అరే, చాలా బాగా వేసావక్క. లేచిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నా. అంటే ఇది ఫస్ట్ కాఫీ కాదా? దీనికంటే ముందు ఎన్ని కాఫీల మీద ట్రై చేశానో కూడా తెలీదు. అబ్బో, బానే కష్టపడ్డావే. డైరెక్ట్ గా కాకుండా సింబాలిక్ గా ఇలా మనసులో మాట చెప్పాలనుకుంటే కష్టం తప్పదు స్వాతి. ఇది బావ కోసం ప్రిపేర్ చేసావా? అవును, మీ బావని ఇంప్రెస్ చేద్దామని
మీ ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా, మళ్ళీ కొత్తగా ఇంప్రెస్ చేయడం ఎందుకు? జీవితం అంటేనే ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవ్వాలి, అప్పుడే హ్యాపీగా ఉంటాం. ఏమోగానక్క, నాకైతే ఒకటి అర్థమైంది. ఏంటి? బావ నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకిష్టం లేకపోయినా నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆ రోజు మీరే చెప్పారు కదా. కానీ ఈ రోజు బావే నీ ప్రపంచం అయినట్టు అనిపిస్తుంది, అంతే కదా? అన్నీ చెప్పరు, కొన్ని అర్థం చేసుకోవాలి. అక్క, ఏంటి? నిజంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తేనే బావ ఇంప్రెస్ అవుతాడా? మామూలుగా ఒక స్ట్రాంగ్ కాఫీనో ఒక చక్కటి చిక్కటి కాఫీనో ఇస్తే ఇంప్రెస్ అవ్వడంటావా? నువ్వు చెప్పినట్టు ఒక చక్కటి చిక్కటి కాఫీ ఇస్తేనో టేస్ట్ తెలుస్తుంది. అదే ఇలా స్పెషల్గా ఏదైనా చేసిస్తే, ముఖ్యంగా ఇలా ఒక హార్ట్ సింబల్ అలా డిజైన్ వేసేస్తే కాఫీ టేస్ట్ తో పాటు మన ప్రేమ కూడా తెలుస్తుంది. చెప్పాను కదా స్వాతి, భార్యాభర్తలకి లైఫ్ రొటీన్ గా అనిపించకూడదు. అప్పుడప్పుడు భార్యలు వాళ్ళు తినే ఫుడ్ లో గాని తీసుకునే కాఫీలో గాని ఏదైనా ఇలా కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేసి ఇస్తుంటే లైఫ్ కూడా ఎక్సైటింగ్ గా ఒక ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది. జనరల్ గా పెళ్ళైన కొత్తలోనే కపుల్స్ కొంచెం ఒకరి మీద ఒకరు ఇష్టంగా ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉంటారు. ఆ తర్వాత 1-2 సంవత్సరాలు పోతే అంత ప్రేమ చూపించుకోరు, నార్మల్ అయిపోతారు. పెద్దగా ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్ చూపించుకోరు అని మనం వింటూ ఉంటాం కదా. అలా కాకుండా జీవితాంతం వాళ్ళ మధ్య ఒక చిన్న లవ్, ఒక బాండింగ్, ఒక కెమిస్ట్రీ బిల్డ్ అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ ఉండాలి. అబ్బో, నీకు చాలా తెలుసక్క. ఏమో అనుకున్నాను, ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ తో పాటు రొమాంటిక్ మ్యాటర్స్ లో కూడా మంచి పట్టుంది. అసలు ఈ లవ్ సింబల్ ఎవరు కనిపెట్టారో, ఎలా కనిపెట్టారో? కనిపెట్టేదేముంది, హార్ట్ షేపే లవ్ షేప్ అంటారు కదా. కాదక్క, మన హార్ట్ పిడికిలి పరిమాణంలో ఉంటుంది, షేప్ కూడా అలానే ఉంటుంది కదా. కానీ లవ్ షేప్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఈ లవ్ షేప్ ఎవరు కనిపెట్టారో, ఈ లవ్ అనేది ఎవరు కనిపెట్టారో, కానీ దేని వల్లే ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని. ఏంటి స్వాతి, నువ్వు మదన్ గురించి ఆలోచిస్తూ మాట్లాడుతున్నావా? ఏ కదా? అవునక్క, కానీ నా లవ్ ఎటు దారి తీస్తుందో ఏంటో. ఏం కాదు స్వాతి, అంతా మంచి జరుగుతుంది. నేను ఆల్రెడీ నీకింతకు ముందు మాటిచ్చాను కదా, నీ ప్రేమ సక్సెస్ అవుతుంది. మదన్ నీవాడవుతాడు, నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు. థ్యాంక్స్ అక్క. సరే స్వాతి, నేను వెళ్ళి మీ బావ కాఫీ ఇచ్చొస్తాను. అక్క అక్క, ఏంటి? బావా ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతాడక్క. ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు చేసిన ఈ హార్ట్ షేప్ లో నీ కష్టమే కాదు, నీ ఇష్టం కూడా కనిపిస్తుంది. ఈ పాల నురుగులాగే నీ మనసు కూడా స్వచ్ఛమైంది. కమ్మటి కాఫీ వాసనలాగే నీ మనసు కూడా అద్భుతమైనది. థ్యాంక్ యూ స్వాతి. సరే బాయ్ బాయ్. అయితే నేను కూడా ఇది ఎలా చేయాలో నేర్చుకొని మదన్ని ఇంప్రెస్ చేయాలి. ఏదో ఏదో అయ్యేంతలా పొంగేలా ముంచెనిలా ఏవైపు పోనే పోనీ వీలేని దారేదా అయినా ఆగిపోదు కదా. బావా, నేను నిన్నెంతగా ఇష్టపడుతున్నానో తెలుసా? ఇష్టం కాదు బావా, ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా సర్వస్వం. అసలు నువ్వు ఈ ఇంటి వారసుడు అని ఇప్పుడే చెప్పేయాలనుంది బావా, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చెప్పలేకపోతున్నాను. కానీ నువ్వు ఇంటి వారసుడువు అని నీకు తెలిసేలోపు నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. నువ్వు నా సొంతం బావా. నా హార్ట్లో నువ్వున్నావని ఈ కాఫీ మీదున్న హార్ట్ సింబల్ చూసి నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటున్నాను బావా. ఆహా, వెన్న తిన్న చిన్న కృష్ణుల్లా
కన్నెగుండలు కొల్లగొట్టిన కొంటి కృష్ణుల్లా అల్లరంతా చేసి ఏం తెలియని అమాయకుల్లా కళ్ళు మూసుకుని ఎంత ముద్దుగా నిద్రపోతున్నావో ముద్దు కృష్ణ. ఓరి మాయలోడా నిన్ను చూడగానే గుండె గంతులేసిందే, ఓ మాట కూడా నాకు చెప్పకుండా నిన్ను చుట్టుకుంటోందే. స్కెచ్లేమి గీసినావురో సామి, ఉచ్చులోకి లాగినావురో, ఉక్కపోత పెంచినావురో సామి, లొంగిపోతే తప్పులేదురో. ఓరి మాయలోడా నిన్ను చూడగానే అయ్యో. గుండె గంతులేసిందే, ఓ గుడ్ మార్నింగ్ రాజు. గుడ్ మార్నింగ్ ఇందు. కాఫీ రాజు. నీకోసమే కాఫీ. నీకోసమే నేను రీల్స్ చూస్తూ గంటల తరబడి ఈ కాఫీ చేశాను. కాఫీ చేయడానికి అంత కష్టపడాలా? నీకు ఆల్రెడీ వచ్చు కదా. రాజు ఏయ్. కాఫీ పర్లేదు, బానే ఉంది. అసలు నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఇప్పుడు నేనేం చేశాను? కాఫీ అలా తాగేసావేంటి? మరి ఎలా తాగాలి? మీద నుంచి పోసుకోవాలా? అప్పుడు నోరంతా బొబ్బలు వస్తాయి. ఛ! నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. నన్ను హర్ట్ చేసావు రాజు. అసలు నీకు మనసు అనేది ఉందా? ఒక ఆడపిల్ల మన కోసం కాఫీ చేసింది, మరి అందులో ఏం కలిపింది, ఎలా ఉంది అని చూడవా? టేస్ట్ అదిరిపోయిందని చెప్పానుగా. అయ్యో, నీకు కడుపు నింపుకునే మీద ఉన్నంత ధ్యాస వేరే దాని మీద లేదనుకుంటా. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఉమ్? నువ్వు చలనం లేని రాయి లాంటి వాడివి. దానికి ప్రాణం ఉండదు, నీకుంటది, అంతే తేడా. ఛ! ఇందు, కాఫీ ఇచ్చింది తాగడానికే కదా, మరి తాగితే ఇలా తిట్టేసి వెళ్ళిపోయిందేంటి? అసలు ఏమై ఉంటుంది? ఛీ, ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివ్వట్లేదు. అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటమ్మా? ఏమీ లేదు. మరెందుకు నవ్వుకుంటున్నారు? రేయ్, ముందు నువ్వు మీ గదిలోకి వెళ్ళరా. గదిలో నుంచి కదా వస్తున్నాను. ఏ బావా ఏ స్వాతి, నీకేమైంది? ఏం కాలేదు బావా. మరి నువ్వెందుకు నవ్వుతున్నావు? పో బావా, నేను చెప్పలేను. ఏ ఎందుకు సిగ్గుపడుతున్నావు? అదైనా చెప్పు. బావా, నువ్వేమో అనుకున్నాను కానీ నువ్వు చాలా రొమాంటిక్ బావా. అదొక్కటే తక్కువ మనకి. అల్లుడు, ఏంటి మావయ్య? ఏమైంది అల్లుడు? ఏమీ లేదు మావయ్య. ఏం లేకపోతే వీళ్ళంతా ఎందుకు నవ్వుతారు? అదే అర్థం కావట్లేదు మావయ్య. అర్థం కాకపోవడానికి ఏముంది అల్లుడు? నీ మొహం మనం ఇలా డైరెక్ట్ గా చెప్తే బాగోదు. నా మొహం కడుక్కొని రావచ్చు కదా. నేను లేచేసరికి ఇందు కాఫీ కప్పుతో ముందుంది, అందుకే కాఫీ తాగుతూ ఇలా వచ్చాను. ఆ, ఇందు కాఫీ ఇచ్చిందా? ఆ, కాఫీనే ఇచ్చింది. ఆ, ఇంకేమి ఇవ్వలేదంటావు? ఇంకేముంటుంది, ఏం లేదు. అరే ఎందుకు నవ్వుతున్నారు మీరు? నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా అక్క నీకేమిచ్చిందో? ఏంటి మావయ్య, అసలు స్వాతి ఏం మాట్లాడుతుంది? నిజమే కదా. అరే నువ్వు కూడా ఏంటి? అల్లుడు, నువ్వు గదిలోకి వెళ్ళి మొంగడుకోపో. కాఫీ తాగుతున్నాను కదా మావయ్య, తాగేసి వెళ్తానులే. కాఫీ తర్వాత, ముందు నేను చెప్పింది చెయ్యి. అబ్బబ్బబ్బా, అసలు నీకు బుద్ధుందా? రమణ, బుద్ధి లేకుండానే ఇన్నాడు నాతో కాపురం చేశావా? ఏ, నీకు కాదు, ఆ రాజుకి. ఓ, ఇప్పుడు బుద్ధి లేని పని నేనేం చేశాను? ఇదిగో, సంసారం గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలి కాని ఇలా ఎవరైనా చేస్తారా? ఇదిగో అత్త, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలున్నారు. ఇలా నువ్వు ఇష్టం వచ్చినట్టుంటే ఎట్లా? బరి తెగించి ఇప్పుడు నేనేం చేశాను? లేవగానే ఇలా డైరెక్ట్ గా బయటకొస్తావా? మరి లేకపోతే దొర్లుకుంటూ రావాలా? నువ్వు దొర్లుకుంటూ వస్తావో పాక్కుంటూ వస్తావో నీ ఇష్టం. అరే, నిన్నడిగే వాళ్ళు ఎవరూ లేరని ఇంత బరి తెగిస్తావా? హలో 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 అత్త, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్, ముందుకు నుంచి వెళ్ళు.
నీ మొహం చూడలేకపోతున్నాను. మ్యాటర్ చాలా సీరియస్ అయ్యేలా ఉంది. అల్లుడికి విషయం అర్థం కావట్లేదు. ఎలాగోలా అర్థమయ్యేలా చెప్పి మేనేజ్ చేయాలి. ఏమన్నా అల్లుడు ఆగలుడు ఆగు ఆగు ఆగు. అది కాదు మావయ్య, చూసావా నా ఎంత మాట అందో? అసలు తనకలా అనాల్సిన అవసరం ఏంటి? నా మొహానికి ఏమైంది అసలు? ఏమైందా? ఒక్క నిమిషం. ఇప్పుడెందుకు మావయ్య సెల్ఫీలు? సెల్ఫీ కాదు అల్లుడు, నువ్వు ఉండు. ఇటు తిరుగు. అది ఆ. ఇప్పుడు చూడు నీ ముఖారు విందాన్ని ఏమైందో. ఏంటిది? అబ్బా నీకు తెలీదో ఏంటి? అది కాదు మావయ్య, ఇది ఎలా వచ్చింది? అల్లుడు ఇదేం బాలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ఇకపై ఎప్పుడు కూడా ఇలా బయటికి రాకు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. హే ఇందు, ఏంటిది? ఏంటి వంట చేస్తున్నా? వంట చేసేదాని గురించి కాదు, నా బుగ్గ మీద ఇదేంటి అని. ఆ? ఏ ఏంటది? నీకు తెలీదా? నాకేం తెలుసు? నటించు కిందు. వామ్మో వామ్మో, నేనేమో అనుకున్నాను కానీ ఎంతకు తెగించావు. అందరి ముందు నన్ను బలి ఇరికించావు కదా. హలో హలో, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను ఇరికించడం ఏంటి? అసలు నా బుగ్గ మీద ముద్దు ఎందుకు పెట్టావు? ఏ ఏంటి? నీ బుగ్గ మీద నేను ముద్దు పెట్టానా? మరి నువ్వే పెట్టింది. ఛాన్సే లేదు. మరి ఇదైతే ఎలా వచ్చింది? నువ్వే చెప్పాలి. ఎవరిని సెట్ చేసుకున్నావు? ఏయ్, అదేం లేదు. లేదు, నిజం చెప్పు. ఎవరా అమ్మాయి? ఏయ్, ఇదెలా వచ్చిందని నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతావేంటి? నేను అడగాల్సింది నువ్వు అడుగుతున్నావేంటి? ఎలా వచ్చింది? ఇదిగో ఏంటి ఆటలా? ఆటలు కాదు, నువ్వే నాటకాలు ఆడుతున్నావు. చెప్పు, దీని వెనక ఎవరి హస్తం ఉంది? సారీ సారీ, హస్తం కాదు. ఈ ముద్దుల వెనకున్న ముద్దులు ఎవరివి? ఏయ్, మొత్తం ప్లేట్ తిప్పేస్తున్నావు నువ్వు. నేను నిన్ను అడుగుదామని వస్తే నువ్వేంటి నా మీద అబండాలు వేస్తున్నావు? అబండాలు వేయడం ఏంటి రాజు? ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా, దోషివి నువ్వే. నిర్దోషివని నిరూపించుకోవాల్సింది కూడా నువ్వే. లేదంటే దోషి అని ఒప్పుకో. చెప్పు రాజు, ఎవరా అమ్మాయి? చూడు, నాకిప్పుడే ఈ క్షణమే ఇక్కడే తెలియాలి. ఆన్ ద స్పాట్ తెలియాలి. ఎవరా అమ్మాయి? ఏంటి ఇది ఎలా వచ్చిందో నేను నిన్ను అడిగితే నువ్వు నన్ను అడుగుతావేంటి? వద్దు, నాటకాలు వద్దు. మీ మగవాళ్ళంతా ఇంతే కదా. ఇంట్లో అందమైన పెళ్ళం ఉన్నా గాని పక్క చూపులు చూస్తూ ఉంటారు. నేను మొగుడిని కాదు కదా. మొగుడువైనా అడ్డ మొగుడువైనా మగాడివే కదా. అందరిది అదే బుద్ధి. ఎందుకే అందరినీ ఏకతాటి కట్టేసి మాట్లాడుతున్నావు? చూడు రాజు, నాకవన్నీ అనవసరం. ముందు నా మొగుణ్ణి వల్లో వేసుకుంది కదా, అదెవరో నాకు తెలియాలి. ఆ వ్యవహారం ముద్దుల దాకా వచ్చిందంటే ఇంకా ఎంత దాకా ఎక్కడి దాకా వెళ్ళిందో. ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని జరిగాయో ఎవరికి తెలుసు? మీరు ఎక్కడెక్కడ కలుసుకున్నారో ఏంటో. నీకు దండం పెడతానే, నాకు అసలు తెలీదే. అవును, నువ్వు మరీ అమాయకపు చక్రవర్తివి. నీ నోట్లో వేలు పెడితే కూడా కొరకవు కదా. అర్థం చేసుకోయిందు. లేదు, నీకు ఖచ్చితంగా సెకండ్ సెటప్ ఉందని నాకు అనిపిస్తుంది. నా బతుకు కదా ఒక్కటే తక్కువ. ఏయ్ రాజు, వా ఇందు, నీకు తెలుసు కదా అమ్మాయిలకి ప్రేమలకి నేను చాలా దూరంగా ఉంటానని. ఆహా, అవునా? మరైతే ఇదెలా వచ్చింది? కల్లో అయితే ఒకరు పెట్టారు. పెట్టారా లేదా? కల్లో పెడితే రియల్ గా ఎలా వస్తుంది? అది వస్తుంది, అది అంతే లెక్క. ఏంటా లెక్క? టెలిపతి లాగే డ్రీమోపతి అని ఒకటి ఉంది. కొన్ని కలలో జరిగినవి ఇక్కడ రియల్ గా కనిపిస్తాయి. తనే వచ్చి పెట్టినట్టుంది. ఛ! ఏంటి డ్రీమోపతే? నిజంగా అలాంటి కాన్సెప్ట్ ఉందా? లేకపోతే ఇదెక్కడి నుంచి వచ్చింది? ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతూ
నాకు మనశ్శాంతి లేకుండా చేసి మీరు ఇలా సరదాగా ఉంటారా? ఉండండి, మీ సంగతి చెప్తాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.